ఈ డ్రెస్ అయితే ఎవరికైనా సూట్ అవుతుందండి. సన్నగా ఉన్న వాళ్ళకైనా సరే లేదా లావుగా ఉన్న వాళ్ళకైనా సరే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి డబుల్ అంబ్రెల్లా ఫ్రాక్ అనమాట. ఇందులో ఎన్ని లేయర్స్ వచ్చాయి చూసారు కదా. దీంట్లో క్లాత్ కూడా ఓన్లీ 4.5 మీటర్సే పట్టిందండి. పైన బాడీకి, లాంగ్ హ్యాండ్స్కి అండ్ కింద స్కర్ట్ పార్ట్కి విత్ బార్డర్తో కలిపి ఓన్లీ 4.5 మీటర్స్లోనే సెట్ చేశాను. నేను కటింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఇక్కడైతే నేను మొత్తం కుట్టి చూపించాను. అండ్ ఇక్కడ బార్డర్ కింద సరిపోకపోతే అది ఎలా అడ్జస్ట్ చేశానో కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించాను. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కుడుతున్నారంటే మాత్రం ఈ వీడియోలో చాలా టిప్స్ ఉన్నాయండి. మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతాయి. మీకు ఈ వీడియో యూజ్ అయిందంటేనే లైక్ చేయండి. అండ్ కింద అంత పెద్ద బార్డర్ ఎటువంటి కుచ్చులు లేకుండా ఎలా కుట్టానో కూడా మీకు ఈ వీడియోలో తెలుస్తుందండి. హాయ్ ఫ్రెండ్స్, నేను అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ చూపించాను కదా, వేరే స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. సో ఇక్కడ నేను బ్యాక్ పార్ట్స్ అయితే ఫస్ట్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను నెక్ అనేది ఉల్టా సైడ్ తిప్పేసి కుడతాను అనమాట. సో అందుకని సీదా క్లాత్ మనకు కనిపిస్తుంది కదా, అలా పెట్టుకోవాలి. అండ్ షోల్డర్ ఒకటి కరెక్ట్గా పెట్టుకోవాలి. నిన్న చెప్పాను కదండి, కొత్త వాళ్ళు ఇక్కడే మిస్టేక్ చేస్తారు అనేసి. సో అందుకని కంపల్సరీగా మనం టేప్తో ఇలా చూసుకోవాలి. నేను షోల్డర్ 6 ఇంచెస్ తీసుకున్నాను. అదే 6 ఇంచెస్ ఇక్కడ నేను ఫస్ట్ మార్క్ చేస్తున్నాను. సో పైన షోల్డర్ దగ్గర ఎగ్జాక్ట్ క్లాత్ పెట్టేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కొంచెం కట్ చేస్తాను. ఎందుకు అంటే మనం తీసుకున్న 6 ఇంచెస్ అయినా కూడా కుట్టేటప్పుడు 6.5 వరకు వెళ్ళిపోతుంది. అందుకని ఇది ఒక్క పాయింట్ అయితే కరెక్ట్గా చూసుకోండి. పక్కనంతా ఎక్స్ట్రా ఉన్న ఇబ్బంది లేదు, మీరు కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు. మెయిన్ పాయింట్ వచ్చేసి షోల్డర్ అనమాట. సో ఇక్కడ ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు నేను ఇక్కడ నెక్ అనేది కుట్టేస్తాను. ఇలా కుట్టి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి మనం సీదా వైపుకి తిప్పుకుంటే నెక్ ఫినిషింగ్ అనేది అయిపోతుంది. నార్మల్గా హెమ్మింగ్ పట్టి కూడా వేయచ్చు, కాకపోతే ఇక్కడ నేను పైపింగ్ వేయాలి. అందుకని ఫస్ట్ దాన్ని రివర్స్ చేసేస్తున్నాను. పైపింగ్ కూడా 2-3 రకాలుగా వేసుకోవచ్చండి. సో నేను మీకు ముందు వీడియోస్లో అది కూడా చూపిస్తాను. చాలా ఈజీగా ఎలా చేయాలో చెప్తాను. సో ఇక్కడ ఒకసారి అయితే కుట్టేసాం కదండి, మళ్ళీ రెండో కుట్టు కూడా సేమ్ అదే కుట్టు మీద వచ్చేటట్టుగా వేసుకోవాలి. దీనివల్ల కుట్టు అనేది మనకు గట్టిగా ఉంటుంది కదా, ఇలా కంపల్సరీ వేయాలి. అండ్ పట్టుకునేటప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ కుట్టు అనేది పట్టుకోవాలి. అంటే చాలామంది క్లాత్ని చాలా తక్కువగా పట్టుకుంటారు. అలా అయితే మనకి స్టార్టింగ్ బాగానే ఉంటుంది, కానీ కొన్ని వాషెస్ తర్వాత అయితే ఊడొచ్చేస్తుంది. అందుకని ఒక 1/2 ఇంచ్ క్లాత్ లోపలికి ఉండేటట్టుగా చూసుకోండి. అండ్ ఇక్కడ రౌండ్ నెక్ దగ్గర కంపల్సరీ కచకాలు అనేది ఇవ్వాలి. అప్పుడే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు చూస్తారు కదా, నెక్ ఫినిషింగ్ అయితే అయిపోయినట్టే. సో చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా కుడితే చాలా ఫాస్ట్గా కూడా అవుతుంది. అండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను పైన వైపున ఒక కుట్టు వేస్తున్నాను. లైనింగ్ని కొంచెం సెట్ చేసుకుంటూ వేయాలి. ఇప్పుడు ఇక్కడ పైన కుట్టు అయితే అయిపోయింది కదండి. నెక్స్ట్ ఇక్కడంతా ఎక్స్ట్రా క్లాత్ ఎలా ఉందో అలా జాయిన్ చేసుకోవాలి. సో జాయిన్ చేసుకున్న తర్వాత మనకి మెయిన్ పీస్లో ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అదంతా కట్ చేసేసుకోవాలి. ఇలాగ జాయిన్ చేసేటప్పుడు ముడతలు రావద్దు అంటే మన చేతిని ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా. సో క్లాత్ ఎక్కడ ఇలా ముడత లేకుండా కొంచెం ఆ క్లాత్ పైన గట్టిగా చెయ్యి ఇట్లా పెట్టేసి సైడ్ నుంచి కుట్టు వేసుకుంటూ రావాలి. అండ్ ఇక్కడ ఇది కొంచెం క్రేప్ క్లాత్ కాబట్టి ఇంకొంచెం ఇబ్బంది అవుతుంది. అదే కాటన్ అయితే ఇంకా మనకి చాలా ఈజీగా వచ్చేస్తుందండి. సో మధ్యలో ఇలా మనం చేతితో ఇలా సెట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. అండ్ ఇలా కుట్టు వేసేటప్పుడు పెద్ద కుట్టే పెట్టుకోండి. అంటే ఇక్కడ ఎక్స్ట్రా కుట్టు వేసేటప్పుడు మాత్రం పెద్ద కుట్టు అనేది పెట్టుకోండి. దీనివల్ల యూజ్ ఏంటంటే ఒకవేళ మీకు మిస్టేక్ అయినా ఇప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది. మనకి జాయింట్స్ దగ్గర జస్ట్ మనకి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయడానికే ఈ జాయింట్స్ కదా, అందుకని చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే మాత్రం అంత ఈజీగా రాదండి. సో మీరు ఏదైనా పిన్స్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. అంటే సేఫ్టీ పిన్స్ కానివ్వండి, లేదా గుండు సూదులు కానివ్వండి, లేదా నార్మల్ సూదులైనా ఉంటాయి కదా, అవైనా ఇట్లా బట్టకి పెట్టేసి మనము కుట్టేసుకుంటే పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ డాట్ ఉంది కదా, డాట్ లైన్ మనం డ్రా చేసాం కదా, అది కుట్టుకోవాలి. సో కింద వైపున ఒక 1/2 ఇంచ్ చూసుకొని పైకి వచ్చేటప్పటికి సన్నగా అయిపోవాలి. ఒక సన్న ట్రయాంగిల్ షేప్ లాగా వస్తుంది. మళ్ళీ దీనిపైన ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఇలాగా. ఇది మళ్ళీ మీరు రెండో కుట్టు పైనుంచి అయినా వేయచ్చు, లేదా కింద నుంచి అయినా వేసుకోవచ్చు. కానీ కంపల్సరీ 2 కుట్లు అయితే వేయండి. చాలామంది ఒకటే కుట్టు వేస్తారు, అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే 2 వేస్తేనే మీకు అది చాలా గట్టిగా ఉంటుంది. ఎన్ని వాషెస్ తర్వాత అయినా అది మనకి ఊడిపోదు అనమాట. సో ఖచ్చితంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ అలవాటు అయితే చేసుకోండి. సో కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే డాట్ వేసేటప్పుడు మాత్రం ఈ స్టెప్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇలా ఫస్ట్ మనం డ్రా చేసుకున్న లైన్ పైన ఒక కుట్టు అనేది వేసేయండి. వేసిన తర్వాతనే మీరు డాట్ అనేది కుట్టుకోండి. డాట్ అయినా ప్లీట్ అయినా ఒకటే, దాని భాష వేరంతే. సో ఇలా మార్క్ అటు ఒక 1/2 ఇంచ్, ఇటు ఒక 1/2 ఇంచ్ మార్క్ వేసుకొని అప్పుడు కుట్టండి. ప్రాక్టీస్ పని అయితే మీకు తర్వాత ఈజీగా అర్థమైపోతుంది 1/2 ఇంచ్ అంటే ఎంత అనేది.
కానీ స్టార్టింగ్లో మాత్రం కంపల్సరీ ఇలా మార్కింగ్ వేసుకొనే చేసుకోండి. ఒకవేళ మీరు ఆ లైన్ వేయకపోతే ఇక్కడ క్లాత్ ఉంటుంది కదా, ఇది విడిపోతుందన్నమాట. అంటే ప్రాక్టీస్ పైన కుట్టేటప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. కొత్తగా కుట్టే వాళ్ళ కోసమే చెప్తున్నాను నేను. అలా విడిపోకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఒక లైన్ వేసుకొని తర్వాత కుట్టండి, మీకు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. సో ఇప్పుడైతే బ్యాక్ పార్ట్స్ 2 కంప్లీట్ అయిపోయాయి. వీటికి ఇంకా కొంచెం పని ఉంది. ఫస్ట్ మనం ఫ్రంట్ అయితే కుట్టేద్దామండి. సో ఫ్రంట్కి వచ్చేసి ఇలా షోల్డర్ నేను మీకు చూపిస్తున్నాను. ఇది 12 ఇంచెస్ కరెక్ట్గా ఉంది. అంటే మనం 6 ఇంచెస్ తీసుకున్నాం కదా ఫోల్డింగ్లో, ఓపెన్ చేసినప్పుడు 12 ఇంచెస్ ఉండాలి కదా, అంతే ఉంది. సో దీన్ని కరెక్ట్గా షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇది జారిపోకుండా ఒక చిన్న పిన్ ఏదైనా పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ సూది పెడుతున్నాను చూడండి. ఇప్పుడు ఇలా సెట్ చేసుకున్న తర్వాత నెక్ అనేది కుట్టేసుకోవాలి. సో క్లాత్ అయితే అర్థమైంది కదండి, సీదా మనకి కనిపిస్తుంది, మనకు మిడిల్లో నుంచి తెలుస్తుంది కదా, సీదా వైపు పైకి ఉంది. సో దానిపైన లైనింగ్ పెట్టేసి కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టుగా చూసి కుట్టండి. ఇలాగ రౌండ్ నెక్ ఉన్నప్పుడు కొంచెం కొంచెం తిప్పుకుంటూ కుట్టాలి, అప్పుడే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని కుట్టాలి. ఇలాగా కుట్టిన తర్వాత మళ్ళీ దానిపైన డబుల్ కుట్ అనేది వేసుకోండి. తర్వాత మధ్యలో క్లాత్ ఉంటుంది కదా, అది కట్ చేసేసుకోవాలి. ఈ క్లాత్ కటింగ్ కూడా చాలా నీట్గా ఉండాలండి. చాలామంది కరెక్ట్ ఫినిషింగ్ ఇవ్వరు. ఇదైతే కంపల్సరీ ఎగ్జాక్ట్గా లైనింగ్ క్లాత్ పక్క నుంచి కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మధ్యలో మనకి రౌండ్ తిరగడం కోసం అనేసి మనం కచ్చకాలు అయితే ఇవ్వాలి. మీకు అదే ఇప్పుడు డ్రా చేసి చూపించాను. సో మనం ఇక్కడ ఎన్ని కట్స్ ఇస్తే ఫినిషింగ్ అనేది అంత బాగుంటుందన్నమాట. మనం క్లాత్ తిప్పినప్పుడు కరెక్ట్గా తిరుగుతుంది, లేకపోతే ఇక్కడ మీకు ముడతలాగా వస్తుంది. చిన్న చిన్న కట్స్ అట్లా రౌండ్ మొత్తం ఇవ్వాలి. ఇప్పుడు తిప్పి చూపిస్తున్నాను చూడండి. అండ్ ఈ విధంగా దానిపైన మళ్ళీ ఒక కుట్టు వేసేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ క్లాత్ అంతా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. సో క్లాత్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ డాట్ లైన్ అనేది నేను మీకు మళ్ళీ మార్క్ చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ కొంచెం లైట్గా కనిపిస్తుంది కదా. సో కింద కచ్చకాలు ఇచ్చాం కాబట్టి మనకు చాలా ఈజీగా ఉంటుంది చూడండి. ఇలాగ మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకొని అటువైపు ఇటువైపు పావుదకు 1 ఇంచ్ గ్యాప్ అనేది ఇచ్చాను. అంటే ఫ్రంట్ వైపు కదా, డాట్ కోసం మనం కొంచెం ఎక్కువ తీసుకోవాలి, 1 ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే నేను పావుదకు 1 ఇంచ్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే కస్టమర్ మరీ షేప్ ఎక్కువ వద్దని చెప్పారు. సో దాని తర్వాత ఇలాగే ఇందాక బ్యాక్ సైడ్ చూపించాను కదా, అలాగే డాట్ లాగా కుట్టేసుకోవాలి. మళ్ళీ దీన్ని ఇటువైపుకి తిప్పేసుకొని ఇంకో కుట్టు కూడా వేసేసుకోవాలి. ఇలా 2 కుట్లు అయిపోయింది కదా. ఇలాగే ఇంకో సైడ్ కూడా డాట్ వేసేస్తాను. ఇలాగ స్పీడ్గా ఎందుకు పెడుతున్నానంటే వీడియో అనేది చాలా లెంత్ పెరిగిపోతుందండి, అందుకని అలా స్పీడ్ పెడుతున్నాను. తర్వాత ఇక్కడ ఫినిషింగ్ అయితే అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఇంకొంచెం పని ఉందన్నాను కదా, అది వచ్చి కాజా పట్టి హుక్స్ పట్టి వేయాలి. సో దానికోసం ఇలా నేను లైనింగ్ అయితే కట్ చేసుకున్నాను. సో కాజా పట్టికి మాత్రం మెయిన్ పీస్ కూడా కావాలి కదా, సో అది తీసుకున్నాను. హుక్స్ పట్టికి అయితే అవసరం లేదు. ఇక్కడ ఒక 1 ఇంచ్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇలా మనం కాజా పట్టికి కుట్టేసిన తర్వాత ఇలా ఫినిషింగ్ వస్తుంది కాబట్టి మెయిన్ క్లాత్ అయితే అవసరం లేదు. సో ఇదైతే నార్మల్గా అందరికీ కుట్టడం వచ్చు కదండి, కానీ ఇక్కడ కూడా నేను కొంచెం చూపిస్తాను. సో ఇలా ఫస్ట్ కింద వైపున కరెక్ట్గా పెట్టుకుంది, ఎందుకంటే కింద వైపున హెమ్మింగ్ పట్టి లేదు కదా, సో సమానంగా పెట్టేయచ్చు. ఒకవేళ హెమ్మింగ్ పట్టి వేసేసి ఉంటే మాత్రం మనం కింద కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి. సో కింద రఫ్ వేసి స్టార్ట్ చేశాను. ఇలా పైన వైపున మాత్రం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టుకోవాలి, ఎందుకంటే లోపల వైపుకి ఫినిషింగ్ ఇవ్వాలి కాబట్టి. మనకు ఆల్రెడీ నెక్ ఫినిషింగ్ అయిపోయింది కదా, అందుకని. సో ఇలా అవతల వైపుకి మడిచి పైన కుట్టు వేశాను. సో చాలా ఈజీ ఉంటుందండి, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైనా కూడా ఈజీగా మీరు ఫాలో అయిపోవచ్చు. ఈ స్టెప్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది మీకు వచ్చేస్తుంది. ఇలా లోపల వైపుకి మడిచి ఈ విధంగా చేసి కుట్టేసుకోవాలి. ఇక్కడ క్లాత్ అనేది లోపలికి మడిచేయాలి, అప్పుడు అవి పోగులు అనేవి బయటికి రాకుండా ఉంటాయి కదా. ఈ విధంగా ఇక్కడ ఒక కుట్టు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు హుక్స్ పట్టి అయితే అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం కాజా పట్టి కుడదామండి. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ వచ్చినప్పుడు కట్ చేసుకోవాలి, ప్లస్ ఇది రైట్ సైడే ఉండాలి హుక్స్ పట్టి.
ఎందుకంటే వెనకాల వైపున మనం ఎలా అయితే హుక్స్ పెడతామో అలాగే చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కాజపట్టి వేస్తున్నాను కదా, పైన కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటున్నాను చూడండి. అలా పైనుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది కుట్టు పట్టుకోవాలి. ఇప్పుడు అలా కుట్టేసిన తర్వాత పైన ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది ఇలా ఫోల్డ్ చేసి వెనకాల వైపుకి మడచాలి. నేను మీకు ఇది ఉల్టా వైపున కూడా చూపిస్తాను. సో ఇందాక చూపించాను కదా, ఇలా ఫోల్డ్ చేసి మనం వేసిన కుట్టు పైనే వేసుకోవాలి. ఇది కాజాపట్టి కుట్టే పద్ధతి అనమాట. సో కింద వైపున ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం లాస్ట్లో కట్ చేసేసుకుందాము. సో ఇప్పుడైతే కాజాపట్టి హుక్స్ పట్టినది కుట్టేసుకున్నాం కదండి. సో ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది టోటల్గా కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు నెక్స్ట్ నేను మీకు కింద ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. ఇలా ఫస్ట్ బ్యాక్ పార్ట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కింద వైపున నేను చూపిస్తున్న విధంగానే కుట్టుకోవాలి. ఒక బాక్స్ షేప్ లాగా ఒక 1 ఇంచ్ వరకు కుట్టుకుంటే సరిపోతుంది. సో అంతే అండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ స్కర్ట్ పార్ట్ చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించేదేమో నడుము సైడ్ అండి. సో ఇక్కడ కింద వైపున జాయింట్ ఉంది కదా, ఆల్రెడీ నేను మీకు కటింగ్ అప్పుడు చూపించాను కదా, అది ఇప్పుడు జాయింట్ ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ కూడా 4 పీసెస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ కచ్చకాయ ఇచ్చాను కదా, ఆ అతుకులకి కూడా కచ్చకాయ ఇచ్చాను, అండ్ ఇక్కడ మనం జాయింట్ వేయాల్సిన ప్లేస్కి కూడా కచ్చకాయ ఇచ్చాను. సో ఈ విధంగా ఉంటే మనకు కుట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కచ్చకాయని బేస్ చేసుకొని మనం జాయింట్ అనేది వేద్దాము. సో ఇక్కడ ఏదైనా క్లాత్ అయితే తీసుకోండి, అంటే అతుకుది ఒక క్లాత్, మెయిన్ పీస్ది అంటే మనకి పెద్ద స్కర్ట్ ఉంది కదా అదొక పీస్, ఇవి రెండు ఇలా జాయిన్ చేసుకొని కరెక్ట్గా సెట్ చేసుకొని కుట్టేయడం స్టార్ట్ చేయాలి. ఆ కచ్చకా దగ్గర కరెక్ట్గా ఇంకో కచ్చకా వచ్చేటట్టు పెడితే అతుకులు అనేటివి చాలా ఈజీగా ఉంటుందండి. కొత్త వాళ్ళకి కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. అలా అది ఇవ్వకపోతే మాత్రము మనకి కుట్టేటప్పుడు కన్ఫ్యూజన్ అవుతుందండి. పెద్దది కింద వైపుకి పెట్టడం వల్ల ఉల్టా పుల్టా అవుతుంది. సో అలా కాకూడదు అని అనుకుంటే కటింగ్ చేసేటప్పుడే జాగ్రత్తగా చేసుకోండి. అండ్ ఓపెన్ చేసేటప్పుడు మొత్తం అంతా విడదీసేయకూడదు. ఇలా దగ్గర పెట్టేసి ఒక్కొక్క జాయింట్ వేసుకుంటే కనీసం ఒక సింగిల్ కుట్టులాగా వేసుకున్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. అయితే నేనైతే ఇక్కడ కుట్టు వేసి మళ్ళీ రెండో కుట్టు కూడా వేసేసాను. ఇప్పుడు ఇక్కడ ఒక జాయింట్ అయిపోయింది కదా, సో రెండో జాయింట్కి వచ్చేటప్పటికి మళ్ళీ ఇంకో క్లాత్ తీసుకొని ఇటువైపు సీదా ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ సీదా వచ్చేటట్టుగా కుట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు నేను లోపల వైపు నుంచి పెడుతున్నాను చూడండి. సో ఇక్కడ 2 పీసెస్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు నేను చూపించిన దగ్గర ఉల్టా ఉంది, సో ఇక్కడ పైన కూడా ఉల్టా ఉండాలి. లోపలవి 2 సీదా భాగాలు ఉన్నట్టు అనమాట. సో ఇది కరెక్ట్గా చూసుకోవాలి, లేకపోతే కుట్టిన తర్వాత ఒక సైడ్ ఉల్టా ఒక సైడ్ సీదా అలా వస్తుంది. అందుకని నేను స్కర్ట్ పార్ట్ని కూడా మొత్తం ఓపెన్ చేయకుండా ఆ జాయింట్స్ వరకే తీసుకొని అక్కడే జాయింట్ వేస్తున్నాను చూడండి. అయితే మొత్తం 4 జాయింట్లు కదా, మిగిలిన 2 జాయింట్లు కూడా సేమ్ అలాగే వేసేసాను. సో ఇప్పుడు మెయిన్ పీస్కి అయితే జాయింట్స్ ఏం లేవు కదండి. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. పూర్తిగా అక్కర్లేదండి, జస్ట్ నడుము దగ్గర జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. సో నడుము దగ్గర ఒక కచ్చకా ఇచ్చాం కదా మిడిల్లో, అది ప్లస్ లైనింగ్ మధ్యలో కూడా కచ్చకా ఇచ్చాం కదా, ఇవి రెండు కరెక్ట్గా పట్టుకొని మధ్యలో నుంచే కుట్టు ఇటువైపుకి వేయాలి. మళ్ళీ మధ్యలో నుంచే స్టార్ట్ చేసి అవతల వైపుకి కూడా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు నడుము దగ్గర జాయింట్ అయిపోయింది కదండి. ఇప్పుడు బాడీ పార్ట్ ఉంటుంది కదా, బాడీ పార్ట్ని కూడా తీసుకొని దానికి కూడా మధ్యలో కచ్చకా ఇవ్వాలి. ఇప్పుడు అయితే ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. సో కరెక్ట్గా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని దానికి కచ్చకా ఇవ్వాలి. ఈ డాట్స్ 2 కరెక్ట్గా వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిడిల్ కచ్చకాని అక్కడ నడుము దగ్గర ఉన్న కచ్చకాన్ని 2 ఒక దగ్గర పెట్టేసి సేమ్ ఇందాకట్లాగే కుట్టేయాలి. మిడిల్ నుంచే స్టార్ట్ చేయండి, అప్పుడే మీకు కుట్టు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సింపుల్గా ఇలా జాయిన్ చేసుకుంటే
మన ఫ్రంట్ పార్ట్ మొత్తం అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే కింద ఒక బార్డర్ పార్ట్ ఒకటే యాడ్ చేయాలి. సో ఫ్రంట్ పార్ట్ మొత్తం రెడీ అయిపోయింది కదా, బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. సో ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇక్కడ మిడిల్ కొంచెం కన్ఫ్యూజన్ కాకుండా చూసుకోవాలి. ఇక్కడ హుక్స్ పట్టి ఉంది కదా, ఆ కార్నర్ అనేది మనకు మిడిల్ అనమాట. సో మనం బటన్ నార్మల్గా మిడిల్కి ఫోల్డ్ చేసినా కూడా తెలుస్తుంది కదా, అలా చూసుకొని అది సేమ్ కరెక్ట్గా మిడిల్కి వచ్చేటట్టు పెట్టుకొని అటాచ్ చేసేసుకోవాలి. సో ఇలాగ బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేద్దాం. ఈ షోల్డర్స్వి ఖర్చు కనిపించకుండా కుట్టాలి అంటే ఇలాగా 2 షోల్డర్స్ ఒక దగ్గర పెట్టేసి, అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒక దగ్గర పెట్టేసి, ఒకవైపు షోల్డర్ క్లాత్ లైనింగ్ క్లాత్ కొంచెం ఇట్లా ఓపెన్ చేసేసి వాటి మధ్యలో బ్యాక్ పార్ట్ షోల్డర్ వచ్చేటట్టుగా పెట్టుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఇలా కుడితే అసలు మనకి షోల్డర్ ఖర్చు అనేది అస్సలు కనిపించదు, చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. అలాగే షోల్డర్స్ జారద్దు అంటే మనం కుట్టేటప్పుడే కొంచెం లోపల వైపుకి తీసుకొని కుట్టు వేసుకోవాలి, అంటే కొంచెం క్రాస్గా అనమాట. అంతే. ఇప్పుడు ఓపెన్ చేస్తే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చూడండి. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్కి లైనింగ్ అండి. ఇది యాక్చువల్లీ కస్టమర్ ఫస్ట్ లైనింగ్ వద్దన్నారు, నేను వద్దనే అనుకున్నాను, కానీ క్లాత్ చూస్తే కొంచెం కుచ్చుకుట్టినట్టుగా ఉందన్నమాట. సో అందుకని నేను లైనింగ్ అనేది పీసెస్ లాగా ఉండే కదా, అవి జాయిన్ చేసి ఒక హ్యాండ్ షేప్లో కట్ చేసుకున్నాను. తర్వాత ఇలా మెయిన్ పీస్ సీదా వైపు లోపల వైపుకి పెట్టేసి ఇలా కింద కుట్టు వేసేసి తిప్పేస్తాను. అంతే అండి. అప్పుడు హ్యాండ్స్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా కింద కంపల్సరీ ఒక 1/2 ఇంచ్ వచ్చేటట్టుగా కుట్టుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత పైన కుట్టు వేసుకోవాలి. సో ఇక్కడ చేతులకైతే చిన్న జాయింట్స్ పడ్డాయి, అది కూడా వేసేసాను. తర్వాత ఇప్పుడు మనం లోతు తీసుకోవాలి కదా, అందుకని ఇలా నేను హ్యాండ్స్ అనేది ఇలా ఓపెన్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ 2 చేతులు కలిపేసే ఉందండి. లోతు తీసుకునేటప్పుడు పైన లైనింగ్ ఉంది, కింద కూడా లైనింగే ఉండాలి, అంటే 2 సీదాలు లోపల వైపుకి ఉండాలి. సో ఇప్పుడు నెక్స్ట్ మిడిల్ పాయింట్ చూసుకొని మన ఆమోలు ఎంతవరకు వస్తుంది చూసుకోండి. 9 ఇంచెస్ ఆమోలు కదా, 2 ఇంచులేమో ఖర్చు కోసం. సో ఖర్చును వదిలేసి మార్కింగ్ చూసుకోవాలి. ఇక్కడ మొత్తం 11 ఇంచెస్ ఉందని మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు మధ్యలో ఖర్చుకా నుంచి ఒక 1 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోండి. తర్వాత అవతల వైపున 2 ఇంచులు కూడా వదిలేసేయండి, అంటే మనం ఖర్చు కోసం పెట్టుకునేది వదిలేసేయాలి. మిడిల్ ఎంతైతే ఉందో దానికి ఇట్లా టేప్ మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే మీకు ఇంకా కరెక్ట్ మిడిల్ తెలిసిపోతుంది. చూసారు కదా, ఇంతే. ఇప్పుడు మార్క్ వేసుకున్న దగ్గర పావుతకు 1 ఇంచు లోపలికి మార్క్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కరెక్ట్గా షేప్ ఇవ్వాలి. ఇలా పైనుంచి దిగినప్పుడు కింద మళ్ళీ ఆ లైన్కి కలిపేసేయాలి. అండ్ కింద కలిపేటప్పుడు మాత్రం ఇది కొంచెం కింద నుంచి రావాలి చూడండి, అప్పుడే మీకు ఎటువంటి ముడతలు లేకుండా వస్తుంది. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మిడిల్ ఖర్చుగా ఇవ్వండి. సో మనకి లోతు కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, నేను హ్యాండ్స్ కూడా జాయిన్ చేస్తున్నాను. సో ఆల్రెడీ నేను హ్యాండ్స్కి నెక్కి పైపింగ్ అయితే వేసానండి. సో అది కూడా ఇందులో చూపిస్తే వీడియో చాలా లెంత్ అయిపోతుందని చెప్పేసి నేను పైపింగ్ అది చూపించలేదు. నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ మనం మధ్యలో నుంచి ఇటువైపు కుట్టాం కదా, సేమ్ మళ్ళీ అదే మధ్యలో నుంచి అవతల వైపు కూడా కుట్టుకోవాలి. ఇలా కుట్టేటప్పుడు మన చేతి క్లాత్ ప్లస్ షోల్డర్ క్లాత్ కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. అంటే చక్కభాగం సైడ్ క్లాత్ ఉంటుంది కదా, అవి 2 కరెక్ట్గా పెట్టి కుట్టుకోవాలి. స్టార్టింగ్ బిగినర్స్ చేసే తప్పు ఏంటి అంటే కుట్టేటప్పుడు 2 సమానంగా పెట్టారండి, కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది, అది చూడడానికి కూడా నీట్గా ఉండదు. అండ్ కుట్టడంలో కూడా కొంచెం మనం ఇంత కరెక్ట్గా కొలతలు తీసుకొని కుట్టేటప్పుడు మిస్టేక్ అయినా కూడా ప్రాబ్లం అవుతుంది. సో కరెక్ట్గా కుట్టడమే నేర్చుకోండి. అది అలవాటు చేసుకుంటే మీరు ఎంత ఫాస్ట్ కుట్టినా అది పర్ఫెక్ట్గానే వస్తుందండి. స్టార్టింగ్ నుంచే అలవాటు పెట్టుకుంటే చాలా మంచిది. అంటే కుట్టేటప్పుడే కొంచెం ఎక్కడైనా కొంచెం అది పక్కకు జరిగినా మీరు వెంటనే అది కుట్టు తీసి మళ్ళీ కుట్టండి, అప్పుడు మీకు మిస్టేక్స్ రావు. కొంచెమే కదా అని చెప్పి అలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఇంకా అదే అలవాటు అయిపోతుంది. సో ఫినిషింగ్ నీట్గా ఉండాలి అంటే మీరు స్టార్టింగ్ నుంచే కరెక్ట్గా నేర్చుకోండి. సో ఇక్కడైతే హ్యాండ్ స్టిచ్చింగ్ అయిపోయింది కదా,
సో ఇదే విధంగా ఇంకో చెయ్యి కూడా కుట్టేశానండి. ఇప్పుడు నెక్స్ట్ మనము ఫిట్టింగ్ వేసుకుందాము. సో ఇక్కడ ఫిట్టింగ్ వేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి. నేను మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఎలా వేయాలో చూపిస్తాను. ఇక్కడ హ్యాండ్స్ అనేది మనం కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు కార్నర్స్ రెండు పెట్టేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్ రాదండి. షోల్డర్ వైపు నుంచి స్ట్రైట్గా చూసుకోవాలి. సో ఇది కరెక్ట్ పద్ధతి అనమాట. ఎందుకంటే కొన్ని క్లాత్స్ మనం కుట్టేటప్పుడు సాగిపోతూ ఉంటాయి. సో అది కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది. మనం ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నా సరే అది సాగి వేరేగా అయిపోతుంది. అంటే మనం వాటి రెండింటిని కార్నర్స్ పట్టి కలిపి కుట్టేస్తే మాత్రము ఫిట్టింగ్ అనేది తప్పు అవుతుంది. అంటే కొంచెం చేయి దగ్గర కుట్టు ఇట్లా ముందుకు వచ్చేసినట్టు కనిపిస్తుంది కదా, అది దానివల్లనే అనమాట. సో ఇలా షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇట్లా స్ట్రైట్గా చూసుకోండి. హ్యాండ్ రౌండ్ ఎంతో చూసుకొని మార్క్ వేసుకున్న తర్వాత చంక భాగం కూడా కొలుసుకోవాలి. మనం ఆల్రెడీ కచకా కూడా పెట్టాము. సో మళ్ళీ కూడా చెక్ చేసుకోవాలి కరెక్ట్ వస్తుందా లేదా అనేసి. 9 ఇంచెస్ కదా, సో ఇక్కడ 9 ఇంచెస్ దగ్గర మార్క్ వేశాను. ఒకవేళ మీరు ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నారు అని అంటే మాత్రం ఇదే మార్కింగ్ మీరు వెనకాల వైపుకి కూడా వేసుకోండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా కుట్టేటప్పుడు ఇంకా కరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ ఉంది కదా, నేను ఇక్కడ షోల్డర్ దగ్గర గట్టిగా పట్టుకున్నాను అనమాట. దానివల్ల ఏంటంటే షోల్డర్ ముందుకు రావడం అనేది జరగదు. కరెక్ట్గా మనం వేసుకున్న తర్వాత మన షోల్డర్ పైనే ఉంటుంది. చాలామంది అబ్జర్వ్ చేసే ఉంటారు, కొంతమంది కుట్టినప్పుడు భుజం అనేది ముందుకు వచ్చేస్తుంటుంది. దానికి రీజన్ ఇదే అనమాట. అంటే ఒక సైడ్ ఆమోళ్ళు కరెక్ట్గా పట్టుకుంటారు, వెనకాల వైపున తక్కువ పట్టుకుంటారు. అప్పుడు ఏమైతే వెనకాల వైపున లాగేస్తుంటుంది అనమాట. అయితే షోల్డర్ వెనక్కన్నా వెళ్తుంది, లేదా షోల్డర్ ముందుకన్నా వస్తుంది. ఇది మెయిన్ రీజన్ అండి. ఇట్లా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మాత్రము మీరు కుట్టింది ఏదైనా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ ఆమోలు కూడా మార్క్ చేశాం కదా. నెక్స్ట్ ఇక్కడ నేను నడుము అనేది మెజర్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ చూపించాను కదా బ్యాక్ పార్ట్కి మిడిల్ ఏంటి అనేసి అని. సో అక్కడి నుంచి మన నడుము ఎంత 8.5 కదా, సో 8.5 దగ్గర మార్క్ వేసాను చూడండి. ఈ మార్కింగ్ మీరు వెనకాల వైపుకి కూడా వేయాలి. వెనకాల వైపు అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, నేను ఇక్కడ సీదా వైపే మార్కింగ్ వేస్తున్నాను. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు మనకు అది కరెక్ట్గా తెలుస్తుందని. సో ఇది కూడా మనకి మిడిల్ ఎక్కడ ఉందో చూడాలి. ఆ సింపుల్ చిట్కా ఏంటి అంటే మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, దాని మధ్యలో ఎక్కడ వస్తుందో చూసుకొని అక్కడ నుంచి 8.5 అనేది తీసుకోండి. లేదా మీరు ఉల్టా వైపు చూస్తే మనం ఆల్రెడీ కచ్చకా ఇచ్చాం కదా, అక్కడి నుంచి చూసుకున్నా సరిపోతుంది. సో ఇక్కడ 8.5 ఈ పాయింట్ ప్లస్ మన పైన వేసాం కదా ఈ పాయింట్, ఇవి రెండు కరెక్ట్గా కలవాలి. ప్లస్ ఈ లైన్స్ కూడా చూడండి కరెక్ట్గా వచ్చాయి, ఇలా రావాలి. లేదు కొంచెం ఎక్కువ తక్కువ వచ్చిందంటే నేను చెప్పాను కదా, మనం అక్కడ సైడ్ కొంచెం క్లాత్ పట్టేసుకున్నా కూడా పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. కొంచెమే కదా ఏం కాదని కుట్టేస్తే మాత్రం మళ్ళీ మొత్తం ఇప్పాల్సి వస్తుందండి. సో అందుకని ఏదైనా సరే ఫిట్టింగ్ వేసేటప్పుడే జాగ్రత్తగా చూసుకోండి. సో ఇప్పుడు కింద 4 క్లాత్స్ని కరెక్ట్గా సెట్ చేసుకొని మన నడుము దగ్గర నుంచి ఒక 5 ఇంచెస్ కిందికి అనేది మార్క్ వేసుకోండి. ఇలాగ కొంచెం షేప్ ఇచ్చుకుంటూ కుట్టుకోవాలి. కొంచెం క్రాస్గా వెళ్తుందన్నమాట. సో ఇక్కడ వరకు కుట్టుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ కుట్టు అనేది వేసుకోవాలి. అంటే సెకండ్ కుట్టు కూడా వేసుకోవాలి. ఇలాగ మనకు కావాలంటే 3వ కుట్టు కూడా వేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే అవసరం లేదండి. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వైపున రఫ్ లాగా వేసేసి మళ్ళీ రివర్స్ సెకండ్ కుట్టు అనేది వేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా క్లాత్ ఎంత డిఫరెన్స్ వచ్చిందో. ఇప్పుడు ఇది మనం చాలామంది ఇలా కార్నర్ పెట్టేసి కుట్టేస్తారు. అప్పుడు ఏమవుతుంది, లూజింగ్ అంతా మధ్యలోకి వచ్చేస్తుంది. అది మీరు తర్వాత ఎంత సెట్ చేసినా సెట్ అవ్వదు. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే ఈ విధంగా చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోండి. మీరు పర్ఫెక్ట్ అనుకున్న తర్వాతనే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయాలండి. సో ఇక్కడ నాకు తెలుసు కాబట్టి నేను అది ఎక్స్ట్రా అంతా తీసేసాను. నెక్స్ట్ ఇప్పుడు కింద కుట్టేటప్పుడు మాత్రం లైనింగ్ సపరేట్గా, మెయిన్ పీస్ సపరేట్గా కుట్టుకోవాలి. ఎప్పుడైనా ఈ పద్ధతే కరెక్ట్ అండి. ఇక్కడ నాకు యాక్చువల్గా లైనింగ్, మెయిన్ పీస్ ఆల్మోస్ట్ ఒకటేలాగా ఉంది, అయినా కూడా కలిపి కుట్టట్లేదు. నార్మల్గా అయితే మనం లైనింగ్ కొంచెం తక్కువ తీసుకుంటాం కదా, అలాంటప్పుడు కంపల్సరీ ఇలా విడివిడిగానే కుట్టుకోవాలి. సో ఇక్కడ లైనింగ్స్ రెండు పక్కకు తీసేసి మనం ఎక్కడైతే కుట్టు వేసామో ఆ కుట్టు నుంచి కిందికి ఒక 1/2 ఇంచ్ వెళ్ళిపోయేటట్టుగా కుట్టుకోవాలి. చూడండి ఈ విధంగా కింది వరకు కుట్టేసుకోవాలి. ఇలా 2 కుట్లు వేసుకోవాలి, తర్వాత మళ్ళీ లైనింగ్ కుట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా కుట్టిన తర్వాత ఇలా లోపలికి పెట్టి లైనింగ్ మనం పైనుంచి కుట్టేసుకోవచ్చు ఈ విధంగా. సో మనకి ఎక్కడ క్లాత్ అనేది ఓపెన్ అవ్వదు,
అండ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇక్కడ నేను చూపించాను కదా, రఫ్ ఉంది కదా, అలా రఫ్ స్టిచ్ అయితే కంపల్సరీ వెయ్యాలి. సో అక్కడ కుట్టేటప్పుడు కంపల్సరీ ఆ కుట్టు దగ్గర నుంచే స్టార్ట్ చేయండి. 2 లైనింగ్స్ నేను పక్కన పెట్టేసి ఓన్లీ మెయిన్ పీస్ మాత్రమే కుడుతున్నాను చూడండి. సో ఇక్కడ వరకైతే మీకు పూర్తిగా క్లియర్ ఉందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా క్లారిఫై చేస్తాను. మనం ఏది కుట్టినా సరే దానిపైన కంపల్సరీ రెండో కుట్టు అనేది వెయ్యాలి. అప్పుడే అది చాలా గట్టిగా ఉంటుంది. మనం కస్టమర్కి ఇచ్చేటప్పుడు ఏ మాట రాకూడదు అని అనుకుంటే కొంచెం వీటిపైన దృష్టి పెడితే డెఫినెట్గా అది బాగుంటుంది. అండ్ కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ మన దగ్గరకు వస్తారండి. ఇదైతే నాది గ్యారంటీ, నా ఎక్స్పీరియన్స్ కూడా నేను మీకు చెప్తున్నాను. ఇంకా చాలా టిప్స్ ఉన్నాయండి. తప్పకుండా మీరు కొత్త వాళ్ళు అయితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా వాచ్ చేస్తుంటే చాలా థ్యాంక్స్ అండి. ఇలా నా ఎక్స్పీరియన్స్లో నేను నేర్చుకున్న విషయాలన్నీ మీతో తప్పకుండా షేర్ చేస్తూ ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది మొత్తం వీడియో నేను మెయిన్ కొత్త వాళ్ళ కోసమే ఇంత క్లియర్గా చెప్తున్నానండి. ఎందుకంటే చాలా డౌట్స్ వస్తాయి. నేను స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు కూడా నాకు చాలా ప్రతి ఒక్కటి డౌట్ వచ్చేది. సో మనకు అలా డౌట్స్ వస్తేనే కరెక్ట్ అండి. ఎందుకంటే అప్పుడే మనం ఆ విషయాన్ని కరెక్ట్గా క్లియర్గా నేర్చుకోగలుగుతాము. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నేను చెప్పాను కదా, కామెంట్ సెక్షన్లో అడగండి. అయితే తొందరగానే క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. అయితే నేను లైవ్ వీడియో కూడా పెడదాం అనుకుంటున్నానండి. సో అందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా అడగొచ్చు కదా. సో లైవ్ వీడియో పెట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా చూడాలి అంటే మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఫ్రాక్ ఆల్మోస్ట్ 80% అయితే అయిపోయిందండి. అండ్ ఇక్కడ కింద చూసారు కదా, ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మనం ఇప్పుడే కట్ చేసుకోవాలి. లేయర్స్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలా తక్కువ క్లాత్ ఉన్నప్పుడు కూడా మనం ఎంత బాగా చేసుకోవచ్చో మీకు ఈ వీడియోలో అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇక్కడ కింద వైపున కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అదైతే కట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ కింద లైనింగ్ వచ్చేసి పీకో సరిపోతుంది. అండ్ పైన క్లాత్కి వచ్చేసి మనం బార్డర్ వేస్తాం కదా, ఇప్పుడు నేను మీకు బార్డర్ వేయడం చూపిస్తాను. అయితే బార్డర్ వేసేటప్పుడు ఫస్ట్ చెక్ చేసుకుంటాం కదా, అప్పుడు నాకు క్లాత్ అనేది తక్కువ అయిందనమాట. అంటే బార్డర్ క్లాత్ సరిపోవట్లేదు, డ్రెస్ గేరా పెద్దగా అయిపోయింది, బార్డర్ అనేది తక్కువ అయింది. సో ఇక్కడ నేను ఇంత గ్యాప్ ఇంతవరకు వదిలేసి మిగిలింది బార్డర్ కుట్టాను. అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వైపులా ఇందాక చూపించినంత చెయ్యి సైజులో వదిలేసాను అనమాట. దీనివల్ల మనం ఏం చేయొచ్చు అంటే ఇదంతా బార్డర్ కుట్టేసి అటువైపు ఇటువైపు కొంచెం ప్లెయిన్ క్లాత్ అనేది కుట్టేయచ్చు. అంటే డ్రెస్ కట్ చేసినప్పుడు క్లాత్ అయితే మిగిలింది కదా, ఆ క్లాత్ని మనం ఇక్కడ సైడ్స్లో అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కొత్త వాళ్ళకి చాలా కన్ఫ్యూజ్ అయిపోతారండి. అసలు మళ్ళీ సేమ్ క్లాత్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి కొనడానికి కూడా వెళ్ళిపోతారు. అంటే కస్టమర్ దగ్గర ఇబ్బంది అవుతుంది కదా, మాట వస్తుంది కదా అని. సో మనం ఉన్న దాంట్లోనే కరెక్ట్గా సెట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనము వాళ్ళు ఇచ్చిన క్లాత్లోనే కదా కరెక్ట్గా సెట్ చేసి ఇవ్వాలి. సో ఇప్పుడు మనం అతుకు ఒక సైడ్ వేస్తే బాగుండదు, అది రెండు సైడ్లో వస్తే డిజైన్ లాగా కనిపిస్తుంది, ప్లస్ ఉన్న బార్డర్ని కూడా మనం కరెక్ట్గా కుట్టేసినట్టు కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆ ఫ్లేర్లో అంత ఎక్కువ మనకు జాయింట్ ఉన్నట్టు కూడా కనబడదు, అది కూడా ఒక డిజైన్ లాగానే కనిపిస్తుంది. సో ఇక్కడ నేను అదే పని చేశాను. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ రెండు సీదా క్లాత్స్ లోపల వైపుకి పెట్టుకొని ఇలా ఉల్టా మనకు కనిపించేటట్టు పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. సో ఇక్కడ కూడా చూడండి, నేను ఒక 1/2 ఇంచ్ గ్యాప్ అనేది కరెక్ట్గా ఇస్తున్నాను. అండ్ వీటికి ఎటువంటి ఫ్రిల్స్ అక్కర్లేదండి, సింపుల్గా మీరు కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాకపోతే పైన క్లాత్ని కొంచెం లూజింగ్ పెట్టుకుంటూ కుట్టాలి. అంటే మనం లాగి కుట్టకూడదు, ఈవెన్ కింద క్లాత్ని లాగొద్దు, పైన బార్డర్ క్లాత్ని కూడా లాగొద్దండి. నార్మల్గా పెట్టి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. అండ్ ఈ డ్రెస్కి ఉన్న ప్రాబ్లం అయితే చెప్పాను కదా, బార్డర్ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి ఆ కార్నర్ ఈ కార్నర్ సమానంగా వదిలేయాలి. అంటే అక్కడ మీరు ఒక 10 ఇంచులు వదిలేస్తే ఇటువైపు కూడా 10 ఇంచుల దగ్గర బార్డర్ అనేది ఆపేసేయాలి. ఇలాగా వెనకాల ముందు రెండు వైపులా 10 ఇంచులు, అంటే అందాజగా చెప్తున్నాను, ఒక 10 ఇంచుల వరకు క్లాత్ ఇక్కడ వైపు అటువైపు వదిలేసి మిగిలిన బార్డర్ అంతా కుట్టేశాను. సో ఇప్పుడు బార్డర్లో నాకు ఇంత ఎక్స్ట్రా క్లాత్ మిగిలిందండి. అంటే ఎక్స్ట్రా అంటే మనం సమానంగా వదిలేసాం కదా సైడ్స్లో, ఇప్పుడు ఇది మిగిలింది. నేను ఒక సైడ్కి వేస్తే మళ్ళీ ఇంకో సైడ్ ప్లెయిన్ వేస్తే బాగుండదు కాబట్టి తీసేసాను. సో ఇప్పుడు దీని కొలతతోనే నేను ఎక్స్ట్రా ప్లెయిన్ క్లాత్ ఏదైతే ఉందో తీసుకున్నాను. దానికి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే కింద ఫోల్డింగ్ ఉండాలి. బార్డర్కి కింద ఫోల్డింగ్ అవసరం లేదండి, కోర్ అనేది బాగా వచ్చిందనమాట. సో ఇప్పుడు ఇక్కడ బార్డర్ అంతా కుట్టేసిన తర్వాత ఇక్కడ పైన కుట్టు వేస్తున్నాను. కుట్టు వేసేటప్పుడు కూడా కింద క్లాత్ అనేది ఇటువైపుకి, అంటే బయటి వైపుకి ఉండాలి. చూడండి ఈ విధంగా బార్డర్ వైపు క్లాత్ పెట్టేసి పైన కుట్టు అనేది వేసుకోవాలి. అప్పుడు అది కరెక్ట్గా అణిగినట్టుగా వస్తుంది, అంటే చాలా బాగుంటుందండి ఫినిషింగ్.
ఇప్పుడు ఫైనల్లో మనము డోరీ అనేది పెట్టుకుందాం. డోరీకి ఆల్రెడీ క్లాత్ అనేది కుట్టేసానండి. సో ఇక్కడ పైన వైపు నుంచి ఒక 2.5 ఇంచెస్ గ్యాప్ చూసుకొని కుట్టేసుకోవాలి. ఇది ప్రతిసారి టేప్ కూడా అవసరం లేదండి, మన ఫింగర్స్తోనే చూసుకోవచ్చు. మన ఫింగర్స్ పైన లైన్స్ ఉంటాయి కదా, అది ఒక 2 గీతల తర్వాత కొంచెం కిందికి కుట్టేసుకుంటే 2.5 ఇంచులు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ డోరీస్ కుట్టేటప్పుడు కూడా రఫ్ అనేది గట్టిగా కరెక్ట్గా ఇవ్వాలి, ఎందుకంటే ఇది ఎప్పుడు కట్టినా కూడా లాగి కడతాం కదా, సో అది గట్టిగా కుట్టకపోతే ఊడిపోతుందండి. ఇప్పుడు ఇదే విధంగా నేను ఇంకో డోరీ కూడా కుట్టేస్తున్నాను. అయితే అలా కుట్టే ముందు కూడా ఇది కరెక్ట్గా మెజర్ చేసుకోండి. ఇప్పుడు ఒక సైడ్ కుట్టిన తర్వాత ఇలా 2 షోల్డర్స్ని దగ్గర పెట్టుకొని ఇప్పుడు డోరీ ఎక్కడైతే వచ్చిందో అక్కడ మళ్ళీ రెండో వైపుకి మార్క్ వేసుకోండి. చాలామంది బిగినర్స్ చేసే మిస్టేక్లో ఈ చిన్న చిన్నవన్నీ ఉంటాయండి, ప్రతిదీ కౌంట్ అవుతుంది. సో మీరు మళ్ళీ ఒకవేళ మిస్టేక్ చేసినా కూడా రిపీట్ కాకుండా చూసుకోండి, ఎందుకంటే ఇది ఒక డోరీ వచ్చేసి ఒకటి పైకి కుట్టడం, ఒకటి కిందికి కుట్టడం నేను ఇలా చాలా చూసానండి, అందుకని ఇవన్నీ చెప్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అది మిస్టేక్ అని కూడా అప్పుడు తెలియదు, కొంచెం మీరు బెటర్ అయ్యే కొద్దీ మీకే అర్థమవుతుంది, అరే అప్పుడు ఇలా చేసేదాన్నా ఇలానా అనేసి అనిపిస్తుంటుంది. సో ఇదైతే నేను మీకు క్లియర్గా ఉంటుందనే చెప్తున్నానండి. మనం చేసే మిస్టేక్స్ మనకే తెలిస్తే నెక్స్ట్ టైం ఎవరు మనల్ని అనకుండా ఉంటారు కదా, సో అందుకని మనమే ఫస్ట్ కరెక్ట్గా క్లారిఫై చేసుకోవాలి అండ్ కరెక్ట్గా కుట్టివ్వాలి. అప్పటికి ఇంక మన మిస్టేక్స్ ఉంటే అప్పుడు అవతల వాళ్ళు చెప్తే అప్పుడు మనం అది కూడా మనం రెక్టిఫై చేసుకొని కరెక్ట్ చేసుకోవాలి. ఆ చెప్పేవాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే మనం ప్రతిదీ వినాలండి, ఎందుకంటే ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉంటుందో మనకు తెలియదు, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మనకు మంచి సజెషన్స్ ఇస్తూ ఉంటారు. సో ప్రతిదీ తీసుకోవాలి అండ్ ప్రతి దాంట్లో మనం చేసే పనిలో డెఫినెట్గా మనం అవన్నీ గుర్తుపెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి టైలర్ అవుతామండి. సో నేను ఇప్పటికీ కూడా ఇంకా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాను, మనం ఎంత నేర్చుకున్నా సరే, ఎందుకంటే ఎప్పటికీ ఫ్యాషన్ అనేది కొత్తగా వస్తూనే ఉంటుంది కదా. సో ప్రతిదానికి నేర్చుకోవడానికి ట్రై చేస్తాను, ఆల్రెడీ నేర్చుకుని మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో అక్కడ క్లాత్ చూసారు కదా, ఈ విధంగా సైడ్కి నేను ఫ్రిల్స్ కూడా ఇచ్చానండి, కొంచెం ఆ డిజైన్ లాగా కూడా కనిపిస్తుంది అనేసి. చూసారు కదా, 2 సైడ్స్ ఈక్వల్గా మనం ఇలా వేసేసుకోవాలి. అండ్ మోస్ట్లీ ఫ్రిల్స్లో మనకు అది ఎక్కువ కనబడదు కూడా, మనం డైరెక్ట్గా నార్మల్గా వేసుకున్నప్పుడు అది ఎక్కువ కనబడదు, కనబడినా కూడా నీట్గానే ఉంటుంది. సో ఇక్కడ టోటల్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అవసరం అనుకుంటే వేరే వాళ్ళకి షేర్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. ఇక్కడ నేను మీ ఘేరా ఎంత ఉందో చూపిస్తున్నాను చూడండి. సో టోటల్ క్లాత్ వచ్చేసి 4.5 మీటర్స్ అన్నాను కదా, సో ఎంత మంచిగా ఫ్రిల్స్ లాగా వచ్చాయి చూసారు కదా. సో అంబ్రెల్లా కటింగ్ వల్ల ఏంటి అంటే ఒకవేళ మనకి నార్మల్గా పొట్ట పెద్దగా ఉన్నా కూడా అది కనబడదండి, సో నీట్గా ఉంటుంది అండ్ ఫ్రిల్స్ వల్ల చాలా డిజైన్ బాగుంటుంది. ఇది వచ్చేసేమో డబుల్ అంబ్రెల్లా అండి. సో డబుల్ అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ మోడల్ అండ్ స్టిచ్చింగ్ 2 చూపించాను కదా. సో చాలా ఈజీగా చెప్పానని అనుకుంటున్నాను, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.